తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ముఖ్యమంత్రి మీద వాడు వీడు అని దుర్భాషలాడారు. ఎట్లా చూడొచ్చంటారు? ఇది వాళ్ళ నాయకుడు నేర్పిన సంస్కారం అని అనుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు అయితే పాపం చాలా మంచి ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు. ఈయన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మంచి విద్యార్థి ఉండే. కానీ వాళ్ళ నాయకుడు అడుగుజాడలో నడిచి వారు ఏ విధంగా అయితే భాషలు వాడతారో ఆ భాషని ఆయన పూర్తి స్థాయిగా ఆయన లోపలికి తెచ్చుకొని ఆయన ఆత్మగా ఈయన మాట్లాడినట్టు జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భాషా ప్రయోగం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఆనాడే కేసీఆర్ గారు ఎంతో దిగజారి మాట్లాడారు. అది ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు దిగజారి మాట్లాడారు. అది వారి స్థాయికి చాలా చెడ్డ పేరు తెచ్చింది. ఈరోజు వారు పెంచుకున్న ఈ పెంపుడు కుక్కలు ఏవైతే ఉన్నాయో, ఎంగిలి మెతుకులు తిని బతికే వీళ్ళంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్ననే కాదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నా వారికి గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా చేసిన ఇటువంటి వారికి తప్పకుండా అది సముచితంగా ఉంటుంది. కానీ వీరవన్నీ మర్చిపోయి కూడా కేవలం మీడియాలో కనిపించడానికి ప్రజలు మర్చిపోయినరు. ప్రజలు ఎలా కొట్టిండ్రు, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిగా వెలేసిండ్రు. ఈరోజు ఏదో విధంగా న్యూస్లో ఉండాలి కదా అని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగితే అది రాష్ట్ర రాజకీయాలకు మంచిది కాదు. యువత ఎవరైతే ఇంకా రాజకీయాలకు రావాలనుకుంటున్నారో ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంత చిల్లర రాజకీయాలు ఉంటాయా అని చెప్పి వెనకడిగేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళ భాషను మార్చుకోవాలని చెప్పి హెచ్చరించడానికి ప్రెస్ మీట్ పెట్టినాము. వీరి భాషా ప్రయోగం మార్చుకోకపోతే రాబోయే కాలంలో తప్పకుండా వీరికి చుక్కెదురు కాకుండా ఉండదని మాత్రం నేను చెప్తున్నాను. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కేవలం 1000 కోట్ల ప్రకటన చేసిండు, నిరుద్యోగుల గురించి కూడా ఒక్క అంశం మాట్లాడలేదని చెప్పేసి పెద్ద నిరసన వ్యక్తం చేసినారు. ఏం చెప్తారు దాన్ని? ఇప్పుడు బీఆర్ఎస్పీ నాయకులు వాళ్ళకి ఏదో ఒక జెండా ఉండాలి కదా అని ఈ అజెండా నుంచుంటే తప్పదు. వాస్తవానికి ఇంతవరకు 2014 కంటే ముందు కేసీఆర్ గారు అదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాలాంటి విద్యార్థులను రెచ్చగొట్టి వారు మాత్రం ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు పూర్తి స్థాయిగా మాకు ఉద్యోగాలు వస్తే మా నీళ్ళతోనే మేము మా భూములను పండించుకోగలుగుతాము, మాకు నియామకాలు వస్తాయి అన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఆనాడు చదువులను వదిలేసినాం, మా తల్లిదండ్రులను వదిలేసినాం, ప్రాణార్పణ చేయడానికి కూడా వెనకాడకుండా ఆ రోజు బస్సులు తగలబెట్టే బస్సులు తగలబెట్టినాం, బస్సుల అద్దాల వల్ల కొట్టినాం, బస్సుల అద్దాల వల్ల కొట్టినాం, జైల్లో పాలైనాం, కేసులో పాలైనాం. వాళ్ళు మాత్రం ఆ 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఊపిరినిచ్చిందో, ఆ తెలంగాణ రాష్ట్రము ఏర్పాటుకి కారణమైన ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం రావడం పక్కన పెడితే ఈ 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క హాస్టల్లో ఒక కొత్త బెడ్ కానీ ఒక కొత్త బెడ్షీట్ కానీ కనీసం మరమ్మతులు చేయడానికి కూడా వీళ్ళు నిధులు ఇవ్వలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇప్పటికి ఇది 2వ పర్యటన ఉస్మానియా యూనివర్సిటీ. ఒక స్టూడెంట్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలలో ఉన్న సమస్యల మీద అధ్యయనం చేసుకొని 1000 కోట్లు ప్రకటించారు. 1000 కోట్లు ప్రకటించడానికి హర్షం వ్యక్తం చేయట్లేదు. ఈడ వారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించడంలో కులాల చిచ్చు పెట్టడానికి వస్తున్నారు, రెచ్చగొట్టడానికి వస్తున్నారు, చేయడానికి వస్తున్నారు. యూనివర్సిటీలో ఈరోజు ఉన్న విద్యార్థులు ఇంకో 2 సంవత్సరాలలో నాన్ బోర్డర్స్ అవుతారు, బయటికి వెళ్ళిపోతారు. ఈ 1000 కోట్లతో అభివృద్ధి చేసే వాటితోని ఆడ కొత్తగా స్టేడియం రాబోతుంది, కొత్త హాస్టల్స్ నిర్మాణం జరగబోతుంది, మరమ్మతులకు జరగాల్సినవి జరగబోతున్నాయి, లైబ్రరీకి సంబంధించి కొత్త పూర్తి స్థాయిగా పరికరాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. వీటన్నిటిని హర్షించే ప్రయత్నం పక్కన పెట్టేసి కేవలం బీఆర్ఎస్పీ నాయకులు, వారి నాయకులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఉసుకో అనగానే బయటకు వచ్చి మా మీద మాట్లాడడం జరుగుతుంది తప్ప వారు కూడా వారి మనసు మీద చేసుకొని రాత్రి పడుకొని అవును ఇది నిజమే అని అనుకుంటే నిజమవుతుంది. కానీ వాళ్ళు కేవలం వాళ్ళ నాయకుల మెప్పు కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు మాత్రం నేను అనుకుంటున్నా. విద్యార్థి నాయకులు వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్స్. ఈరోజు ఎవరైతే ఎడ్యుకేటెడ్ లీడర్స్ ఉన్నారో కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు, కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 యూనివర్సిటీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత గురుకులం అని అంటే ఒకే కులం, ఎస్సీలకు ఎస్సీ గురుకులాలు, ట్రైబల్స్కి గిరిజన గురుకులాలు, ముస్లిమ్స్కి మదర్సాలు, ఈ విధంగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒకటే దగ్గర చదువుకోవాలని చెప్పి 77 నియోజకవర్గాలలో 12,600 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి నీ బిడ్డ నా బిడ్డ ఎస్సీ బిడ్డ బీసీ బిడ్డ అందరూ ఒక దగ్గర చదువుకోవాలా అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వారు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ కూడా వీరు గత 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే మా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి భవిష్యత్తు యువత కోసం అని చెప్పి ఏ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఈరోజు మాట్లాడుతున్నారో భవిష్యత్తులో
వారికి కూడా మేము చేసే ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీలో, స్పోర్ట్స్ యూనివర్సిటీలో వాళ్ళందరూ కూడా అందరూ ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళది మర్చిపోతున్నారు. వారి కోసమని నిర్మిస్తున్న ఫౌండేషన్ ఇదే అంటున్నా, దాన్ని మర్చిపోతున్నారు అంటున్నాను నేను. అంటే యూనివర్సిటీ అంటే ఉస్మానియానే కాదు, మిగతా యూనివర్సిటీని కూడా చూడాలి. ఓన్లీ ఉస్మానియాకి 1000 కోట్లు ఇచ్చేసి మసిగూసి మారడికాయ చేస్తా ఉన్నాం, మిగతా యూనివర్సిటీని పట్టించుకోవట్లేదు అన్నట్టు కూడా వాదన అనిపిస్తూ ఉంది మిగతా యూనివర్సిటీ నుండి కూడా. అవి ఇట్లా పూర్తి స్థాయిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీని డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. విద్యనే పూర్తి స్థాయిగా ఈ దేశాన్ని మార్చగలుగుతుంది, రాష్ట్రాన్ని మార్చగలుగుతుంది అని నమ్మిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అతను ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటిగా మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు 200% పెంచింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయలే, సాహసం చేయలే. ఈరోజు డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచడమే కాకుండా నీ బిడ్డ నా బిడ్డ తల్లిదండ్రులకు దూరంగా వండుకుంటూ హాస్టల్లో చదువుకునే క్రమంలో మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనకి వాళ్ళు కష్టపడ్డ సొమ్ముతోని ఇంత చికెన్ పెట్టుకుంటారు, ఇంత మటన్ పెట్టుకుంటారు, ఇంత గుడ్లు పెడతారు. వాళ్ళు పౌష్టికాహారం బాగుండాలి. పౌష్టికాహారం బాగాలేకపోతే కేసీఆర్ లెక్కనే బక్క చిక్కి వాళ్ళు కూడా పౌష్టికాహారం లోపంతో ఉంటారు. కేసీఆర్ లెక్క కావద్దు, బక్క చిక్కి ఉండొద్దు అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు గుడ్లు డైట్ చార్టే ఇచ్చారు. మొత్తంగా చికెన్ 2 సార్లు, మటన్ 1 సారి, గుడ్లు 2 సార్లు. పౌష్టికాహారంగా ఉండాలి, బలంగా ఉండాలి. మా రేవంత్ అన్న లెక్క స్పోర్ట్స్ మ్యాన్ లెక్క 56 సంవత్సరాలకు కూడా ప్రపంచ స్థాయిలో ఉన్న మెస్సీతోని పోటీ పడేంత స్థాయిలో విద్యార్థులు బలంగా ఉండాలని అంటే డైట్ చార్ట్ ఏర్పాటు చేసిండు. ఇవన్నీ యూనివర్సిటీలను ఆధీకరణ చేస్తాం. విద్యకు పూర్తి స్థాయిగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రాబోయే క్రమంలో ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా దళితులకు, గిరిజనులకు మరి ముఖ్యంగా స్థానం కల్పించే విధానంలో కూడా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుంటారు. గ్లోబల్ సమ్మిట్ మీరు ఘనంగా చెప్పుకుంటానా, దాన్ని బోగస్ సమ్మిట్ గా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. దీని ఎలా నేనేమంటున్నా, యూజెస్ ఫెలోస్ అంటున్న వాళ్ళు, పనికి రాని కుక్కలు అంటున్నా. 5,75,000 కోట్ల రూపాయలు కళ్ళ ముందట ఎంఓఏలు సైన్ అయితే వీళ్ళు కదా 10 సంవత్సరాల్లో ఎంఓఏలు ఏం తేలే. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుతో ఏం చేసిరా అంటే 1 లక్ష కోట్లు కాళేశ్వరంకి పెట్టినాం, 1 లక్ష కోట్లు ఇక్కడ పెట్టినాం, 50,000 ఇక్కడ పెట్టినాం. అందులో వీళ్ళకి ఎన్ని కమిషన్స్ వచ్చినాయనే చూసుకుంటారు తప్ప 5,75,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి భాగంగా, క్వాంటమ్ సిటీ ఏర్పాటుకు భాగంగా, ఆధునీకరణలో ఉన్న జమానాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పేరొప్పించడానికి ఈరోజు 5,75,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి మనకు. వాటిని స్వాగతించండి అంటున్నా. వాటిని స్వాగతించి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా మనమందరం కూడా కంకణబద్దులైతే పార్టీలకు అతీతంగా మన దేశ యువతకు, భారతదేశ యువతకు, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర యువతకు ఏమన్నా లాభం ఉంటుంది. ఆ లాభం కాకుండా ఉండాలి. ప్రజలు ఎప్పుడు బెడ్ షాప్ల దగ్గరనే కూర్చోవాలి, తాగి తిరగాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఉంటే ఎప్పటికి కూడా 10 సంవత్సరాలలో మాకు ఏ విధంగా అయితే ఉద్యోగాలు రాలేదో, ఒక నోటిఫికేషన్ రాలేదో, ఒక గవర్నమెంట్ ఉద్యోగం రాలేదో, అట్లనే యువత రోడ్ల మీద తిరుగుతుంటే వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయం చేద్దామని అనుకుంటారు. మా రేవంత్ రెడ్డి అనుకోవట్లేదు. వాళ్ళు చదువుకోవాలా, ఫ్యూచర్ సిటీలో భాగస్వాములు కావాలా, ఓ 3 లక్షల యువతకు ఉద్యోగాలు రావాలా, దావోస్కి పోయి 1,78,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి 60,000 మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నం చేసే క్రమంలో ఎవరన్నా ప్రయత్నం చేసేటప్పుడు మన కుటుంబ సభ్యులను ఎవరన్నా చేస్తే శభాష్ బాబు ఇంకా మంచిగా చేయని చెప్పాలి. కానీ మేము తప్పు చేస్తే ప్రతిపక్ష నాయక హోదా ఒకరికి ఇచ్చినారు కదా, ఆ ప్రతిపక్ష నాయకుడు మరి బయటకు వచ్చి మీరు తప్పులు చేస్తున్నారని చెప్పొచ్చు కదా. వారు చెప్తే మేము తప్పకుండా స్వాగతిస్తాం. మేము తప్పు చేస్తే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వారు కూడా అంటున్నారు మేము తప్పు చేస్తే మాకు చెప్పండి, మేము దాన్ని సరిదిద్దుకుంటామని చెప్తున్నారు. మీరు గత 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రతిపక్షానికి సమయం ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకులతో మీరు కూర్చోలేదు. భారత్ ఫ్యూచర్ సిటీకి రండిరా నాయనా అని చెప్పి ఎమ్మెల్యేలకు వాళ్ళ ప్రతిపక్ష నాయకునికి ఇన్విటేషన్ పంపిస్తే వాళ్ళ నాయకునికి తాగింది దిగేదాకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మా ఎర్రవల్లి మాత్రం నేను ఏకగ్రీవం చేసుకున్నా, అయిపోయింది, నేను గెలిచేసిన, రాష్ట్రమే గెలిచిన అన్న ఆలోచనలో ఉన్నాడు. ఇది కాదు. తప్పకుండా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము అంత యువత వారికి ప్రాధాన్యము, యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కూడా ఆలోచించాలంటున్నారు. ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికున్న సమాచారం మేరకైతే 68% అయితే కాంగ్రెస్ వస్తూ ఉన్న పరిస్థితి, అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాళ్ళు గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. 82%, మీరు 68 అంటున్నారు, 82%. కొన్ని చోట్ల మా కాంగ్రెస్ పార్టీ నాయకులే రెబల్ అభ్యర్థులుగా వాళ్ళు కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. నాకు తెలిసి ఎట్టి పరిస్థితులలో 90% కాంగ్రెస్ పార్టీ విన్నింగ్లో ఉంది. ఎవరైతే సన్న బియ్యం తింటున్నారో గ్రామాలలో, ఎవరైతే రైతు బంధు తీసుకున్నారో మొన్న, ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ అయిందో వీరందరూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిగా కట్టుబడి ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీకే ఓటేయబోతున్నారు.